హలో ఆస్పిరెంట్స్, జమ్ మెంటర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 25 జూన్ 2026 వాటికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కొన్ని మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒకటో ప్రశ్న, 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వంకు ఆర్బీఐ బదిలీ చేసిన రికార్డు మిగులు సర్ప్లస్ ఎంత అనేది 2,02.87 lakhs crores అండి. సో ప్రభుత్వానికి ఇది చరిత్రలోనే అత్యధికంగా ఇంత అమౌంట్ అనేది మిగులు నిధుల్ని బదిలీ చేసింది ఆర్బీఐ. రెండవ ప్రశ్న, భారతదేశంలో ద్రవ్య విధానం మానిటరీ పాలసీని ప్రకటించే సంస్థ ఏది? ఆర్బీఐ. సో భారతదేశంలో ద్రవ్య విధానాన్ని అంటే మానిటరీ పాలసీని ప్రకటించే అధికారం ఆర్బీఐకి మాత్రమే ఉంది. మూడో ప్రశ్న, ఇటీవల నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ పూర్తిగా విస్తరించిన రాష్ట్రం ఏది? ఏదండి? మహారాష్ట్ర. నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర మొత్తం ప్రాంతాన్ని కవర్ చేసి ముందుకు సాగాయి. ఇప్పుడు సెంట్రల్ ఇండియాకి వెళ్తున్నాయి. నాలుగో ప్రశ్న, ఇటీవల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే బలమైన ఋతుపవనాలు ఎగసిపడే సముద్రం. దీని కారణంగా భారీ గాలులు అలల కారణంగా మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్ళవద్దని ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఐదో ప్రశ్న, ప్రగతి సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరండి? ప్రధానమంత్రి గారు. ఆరో ప్రశ్న, ఎయిర్ సువిధ 2.0 ఏ రంగానికి సంబంధించినది? విమానాశ్రయ ఆరోగ్య తనిఖీలు. సో అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య తనిఖీల కోసం ఉపయోగించే డిజిటల్ వ్యవస్థనే ఎయిర్ సువిధ 2.0 అని అంటారు. ఏడో ప్రశ్న, ఏపీఈడిఏ ఇటీవల బంగినపల్లి మామిడి పంటను ఏ మార్గం ద్వారా ఎగుమతి చేసింది? అది సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసింది. ఎనిమిదో ప్రశ్న, గ్రామీణ అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. తొమ్మిదో ప్రశ్న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈజీ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనం మిస్టేక్ చేయకూడదు. స్టాటిక్ జీకే అనేది మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. పదో ప్రశ్న, టెలికాం ఆవిష్కరణల కోసం ఐఐటి హైదరాబాద్ తో అవగాహన ఒప్పందం MOU కుదుర్చుకున్న సంస్థ ఏది? C.DOT. మరియు ఐఐటి హైదరాబాద్ రెండు ఒప్పందం కుదుర్చుకున్నారు. పదకొండవ ప్రశ్న, ప్రపంచంలో రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏదంటే భారతదేశం. ఇండియాలో మనకి ఉన్న పేటిఎం, ఫోన్పే, భీమ్ ఇటువంటి చెల్లింపు విధానాన్ని కూడాను ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచాయి. ఇవన్నీ వేటిలోకి వస్తాయండి? యూపీఐ కింద వస్తాయి. సో యూపీఐ చెల్లింపులనే ఇప్పుడు ఉన్న కొన్ని దేశాలు మన టెక్నాలజీని వాళ్ళు వాడుకుందామని కూడా చూస్తున్నాం అన్నమాట. 12వ ప్రశ్న, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏమిటి? సో మనకి విదేశాలతో జరిగే అన్ని రకాల ఆర్థిక లావాదేవీల రికార్డ్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కింద వస్తుంది. 13వ ప్రశ్న, భారతదేశంలో భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసే సంస్థ ఏది? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. 14వ ప్రశ్న, నైరుతి ఋతుపవనాల వల్ల ప్రధానంగా ఏ పంటల సీజన్కు లాభం కలుగుతుంది? ఖరీఫ్. 15వ ప్రశ్న, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నాం.
16 బంగినపల్లి మామిడికి ఏ గుర్తింపు లభించినది? జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. 17వ ప్రశ్న, నైరుతి ఋతుపవనాలపై ప్రధానంగా ఆధారపడే పంటల సీజన్ ఏది? ఖరీఫ్. 18వ ప్రశ్న, భారతదేశపు కేంద్ర బ్యాంక్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశపు కేంద్ర బ్యాంక్ ఏదండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్, గుర్తుంచుకో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్దది కదా అని చెప్పి కొంతమంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని టిక్ చేస్తుంటారు. బట్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 19వ ప్రశ్న, ప్రగతి కార్యక్రమం కోసం ప్రధాన ఉద్దేశం ఏమిటి? పాలన మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్ష. 20వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రెస్ ప్రకటనలను విడుదల చేసే వేదిక ఏది అంటే పిఐబి. పిఐబి అంటే ఏంటండి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఓకే, సో విధంగా మనం 20 క్వశ్చన్లు వాటికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు మిగతా ఎక్స్పీరియన్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని జెమ్ మైండ్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్, టేక్ కేర్.